ఆర్మీ మేజర్ కార్డిజో అని టైప్ చేసిన ఇతని గురించి చాలా ఆర్టికల్స్ గూగుల్లో కనబడతాయి. 1971లో ఈస్ట్ పాకిస్తాన్లో యుద్ధ సమయంలో మేజర్ కార్డిజో సైలెట్ అనే ప్రాంతాన్ని ఆక్యుపైట్ చేసుకోవాలనే టార్గెట్తో 4వ బెటాలియన్ గూర్ఖా రైఫిల్స్తో వెళుతున్న తరుణంలో మేజర్ కార్డిజో ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టి చాలా తీవ్రంగా గాయపడ్డాడు. తన ట్రూప్లో మెడికల్ అసిస్టెన్స్ కూడా లేదు. యుద్ధం అయితే ఖచ్చితంగా చేయలే. కాకపోతే గ్యాంగ్రీన్ అనే డిసీజ్ చిదరమైన కాలుకు వస్తుందనే భయం. గ్యాంగ్రీన్ అనేది బ్యాక్టీరియా పుండుగా ఫామ్ అయ్యి మిగిలిన ఆర్గన్స్ ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆ సమయంలో వేరే దారి లేక గూర్ఖా సోల్జర్స్ వాడే కర్వ్డ్ కత్తితో తన ఓన్ లెగ్ ని తన బాడీలో నుంచి విడదీశాడు. అంత నొప్పిలో కూడా తన సోల్జర్స్ కి తన కాలును సమాధి చేయండి అని చెప్పాడు. ఇక్కడ స్పష్టంగా తన ధైర్యం, యుద్ధం చేయాలన్న తెగింపు కనబడుతుంది. యుద్ధం ముగిసిన తర్వాత భారత ఆర్మీ అతి విశిష్ట సేవా మెడల్ మరియు సేనా మెడల్ అందుకున్నాడు. తను చేసిన ఈ సాహసానికి కాలు లేకపోయినా ఆర్మీ సర్వీస్లో కొనసాగే అవకాశం కలిగింది. రీసెంట్ సోర్స్ ప్రకారం తను ఢిల్లీలో నివసిస్తున్నట్టు తెలిసింది. యుద్ధంలో తను చేసిన పని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి.